Hello everyone, welcome to my channel Hamsini Tute. Let's start our today's session with time and distance. Yes, first one time and distance లో ఫార్ములాస్ చూద్దాం. సో డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్ని ట్రయాంగిల్లో రిప్రజెంట్ చేసాం. సో హైలైటెడ్ కలర్ అండ్ ఫస్ట్ లెటర్ బోల్డ్ చేసాం, ఐడెంటిఫై చేయండి. ఎస్, డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో ట్రయాంగిల్లో 3 లెటర్స్ని మనకి ఏది కావాలో అది గ్రీన్ లెటర్లో హైలైట్ చేసి రిమైనింగ్ 2ని ఫార్ములాలో బేస్ చేసుకున్నాం. సో ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే 3 ఫార్ములాస్ ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ యూనిట్స్ చూద్దాం. డిస్టెన్స్ని మీటర్, కిలోమీటర్లో, టైంని సెకండ్స్, మినిట్స్, అవర్స్లో, స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్లో చూస్తాం. ఎస్, స్పీడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ డిస్టెన్స్ ట్రావెల్ పర్ యూనిట్ టైం. సో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం అని. నెక్స్ట్, if same distance x is traveled at two different speeds s1 and s2, then average speed is calculated by. అంటే సేమ్ డిస్టెన్స్ని రెండు సార్లు అంటే 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నప్పుడు ఆ యావరేజ్ స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2s1 s2 by s1 plus s2. నెక్స్ట్ వన్, two bodies A and B move between 2 points P and Q. One starts from P and goes to Q, while the other starts from Q and goes to P. They meet on the way and reach their destinations in time TA and TB respectively after the meeting. Their speeds SA and SB are given by SA by SB equals to square root of TB by square root of TA. అంటే పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. 2 క్యూట్ యానిమల్స్ ఉన్నాయి కదా, అంటే ఒకటి పీ నుంచి స్టార్ట్ అయ్యి క్యూకి వెళ్ళింది, క్యూ నుంచి స్టార్ట్ అయ్యి పీకి వెళ్ళింది. వెళ్ళే దారిలో వాళ్ళు కలుసుకొని మాట్లాడుకొని ఎవరి డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ మీటింగ్ అయిపోయాక అప్పుడు వాళ్ళిద్దరికి స్పీడ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టీబీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీఏ. టీఏ అంటే వాళ్ళ టైం అని. నెక్స్ట్ వన్, when two bodies move in opposite direction, their speeds are added to find the relative speed. That means SR means relative speed equals to S1 plus S2. Identify the picture please. Next one, when two bodies move in same direction, then their speeds are subtracted to find the relative speed. That is SR equals to S1 minus S2. సో మిక్కీ మౌస్ మనకి బాగా రిప్రజెంట్ చేసింది కదా, ఆపోజిట్లో ఎదురు బదురు వస్తే వాళ్ళ స్పీడ్స్ని యాడ్ చేస్తాం, ఇద్దరు కలిసి పక్క నుంచి వెళ్తే వాళ్ళ స్పీడ్స్ని సపరేట్ చేస్తాం. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. At times, you may be required to convert the unit of speed from kilometer per hour to meter per second, or vice versa, means meter per second నుంచి కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ కన్వర్షన్ ఏంటో చూద్దాం. కన్వర్టింగ్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ బై అవర్ ఈక్వల్స్ టు 1000 meters by 60 into 60 seconds. That equals to 5/18 meter per second. Example, convert 36 kilometer per hour to meter per second. సో 36 kilometer per hour ని మీటర్ పర్ సెకండ్ చేయాలంటే 5/18 కదా. సో 36 into 5/18 that equals to 10 meter per second. సేమ్ 36ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి చేంజ్ చేద్దాం. సో రివర్స్ అవుతుంది కదా. 36 into 18/5 that equals to 129.6 kilometer per hour. Now time. To convert minutes into seconds, multiply by 60. And to convert hours into seconds, multiply by 60 into 60. ఎందుకంటే 2 సార్లు 60 వచ్చిందంటే అవర్స్ నుంచి మినిట్స్కి, మినిట్స్ నుంచి సెకండ్స్కి, కాబట్టి 2 60లు వచ్చాయి. అబ్జర్వ్ ప్లీజ్. నౌ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 4 బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, టైప్ 1. క్యాలిక్యులేట్ ఐదర్ టైమ్, స్పీడ్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద అదర్ 2 గివెన్ పారామీటర్స్. అంటే క్వశ్చన్లో ఏదో ఒకటి ఇస్తారు, లేదా 2 ఇవ్వడం, ఇంకోటి కనుక్కోవడం. క్వశ్చన్ చూద్దాం. How many minutes does Renu take to cover a distance of 400 meters if she runs at a speed of 20 km per hour?
క్వెషన్లో అండర్లైన్ చేసి అబ్జర్వ్ చేయండి. అడిగింది మినిట్స్లో, ఇచ్చిన డిస్టెన్స్ ఏమో మీటర్స్లో అండ్ స్పీడ్ ఏమో కిలోమీటర్ పర్ అవర్లో. సో మనం కన్వర్ట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. 2 మినిట్స్, 1.5 మినిట్స్, 1/5 మినిట్స్, 2.5 మినిట్స్. సో అడిగింది టైం కాబట్టి టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో రేణు స్పీడ్ ఈజ్ 20 కిలోమీటర్ పర్ అవర్. మనకి మీటర్ పర్ సెకండ్లో కావాలి కాబట్టి కన్వర్ట్ చేద్దాం. 20 × 5/18 దట్ ఈక్వల్స్ టు 50/9 మీటర్ పర్ సెకండ్. సో ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో పెడదాం. టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, 400 × 9/50. యాక్చువల్గా డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 400/50/9. న్యూమరేటర్కి వచ్చేసరికి అది 9/50 అయింది. దట్ ఈక్వల్స్ టు 72/60 మినిట్స్. ఆ 60 మళ్ళీ ఏంటంటే మనకి టైం అవర్స్లో ఇచ్చారు, మినిట్స్లో చేంజ్ చేయాలి కాబట్టి 60ని కన్వర్ట్ చేసాం. దట్ ఈక్వల్స్ టు 1/5 minutes. Now type 2. Calculate average speed. Naini traveled from her town to city. Naini went to city by bicycle at a speed of 15 kilometers per hour and came back at the speed of 10 kilometers per hour. Then what is her average speed during the whole journey? Option A 13 kilometers, option B 12 kilometers, option C 10 kilometers and option D 11.5 kilometers. అంటే నైని టౌన్ నుంచి సిటీకి వెళ్ళింది. వెళ్ళేప్పుడు సైకిల్ మీద 15 కిలోమీటర్స్తో వెళ్ళింది, రిటర్న్ వచ్చేటప్పుడు 10 కిలోమీటర్స్తో వచ్చింది. రెండుసార్లు తనే వెళ్ళింది, ఒక్కొక్క స్పీడ్ మెయింటైన్ చేసింది. సో తన హోల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. సో మన ఫార్ములా ఉంది కదా, 2s1s2/s1 + s2. సో అదే ఇక్కడ xy రిప్రజెంట్ చేసాం. నౌ యావరేజ్ స్పీడ్ ఆఫ్ నైని ఈజ్ 2xy/x + y. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 2 × 15 × 10/15 + 10 అంటే రెండు స్పీడ్లు, ఒకటి 15 ఇంకో 10 కదా, సో అదే సబ్స్టిట్యూట్ చేసాం. 300/25 దట్ ఈక్వల్స్ టు 12 kilometers per hour. సో ఫైనలీ నైనీస్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 12 kilometers per hour. Now type 3. Numericals on average speed when the same part of total distance is traveled at 2 or more different speeds. అంటే మొత్తం జర్నీని కొంచెం కొంచెంగా వెళ్ళి దాని మీద యావరేజ్ కనుక్కోమంటే అది టైప్ 3. నా క్వశ్చన్, an aeroplane flying 1000 kilometers covers the first 200 kilometers at the rate of 200 kilometers per hour, the second 200 kilometers at 400 kilometers per hour and the third one 200 kilometers at 600 kilometers per hour and the last 200 kilometers at the rate of 800 kilometers per hour. Determine the average speed of the aeroplane. Option A 250 kilometers per hour, option B 300 kilometers per hour, option C 480 kilometers per hour and option D 600 kilometers per hour. అంటే ఏరోప్లేన్ ఒక 1000 kilometers డిస్టెన్స్ ఉంది, 200 200 200గా అలా 4 times డివైడ్ చేసుకుంది. ఆ వెళ్ళే ప్రతిసారి ఒక్కొక్కసారి స్పీడ్ పెంచింది. ఫస్ట్ 200 స్పీడ్ వెళ్ళింది, తర్వాత 400, నెక్స్ట్ 600, తర్వాత 800 స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళింది. అలా మొత్తం మీద దాని యావరేజ్ స్పీడ్ కావాలని అడిగారు. సో ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, 200/200 + 200/400 + 200/600 + 200/800. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 25/12. మనల్ని అడిగింది ఏంటి? యావరేజ్ స్పీడ్. సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ 1000 kilometers అని వాడు ముందే చెప్పాడు కదా, బై వాల్యూ టైం ఎంత వచ్చింది? 25/12. సో డినామినేటర్లో 25, న్యూమరేటర్లో × 12. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 480 kilometers per hour. Now type 4. Calculate speed of two people moving between 2 points A and B in opposite direction and crossing each other on the way. అంటే మనం పిక్చర్స్ చూసుకున్నాం కదా 2 animalsవి, ఆ ఫార్ములా బేస్ అనమాట. క్వశ్చన్ చూద్దాం. 2 buses start at the same time, one from P to Q and the other from Q to P. If both buses reach after 4 hours and 16 hours at Q and P respectively after they cross each other, what would be the ratio of speeds of the bus starting from P
అండ్ దట్ ఆఫ్ ద వన్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ క్యూ. అంటే 2 బసెస్ స్టార్ట్ అయ్యాయి. ఒకటి పీ నుంచి క్యూకి, ఇంకోటి క్యూ నుంచి పీకి స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ టైం ఏమి ఇచ్చారంటే ఒకటి 4 అవర్స్ తర్వాత అంట, ఇంకోటి 16 అవర్స్ తర్వాత అన్నారు. అయితే క్రాస్ అయ్యాయి. మనకు అడిగింది ఏంటంటే రేషియో ఆఫ్ స్పీడ్ అడిగాడు. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 2:1, 1:2, 2:2 అండ్ 1:4. సో మన స్పీడ్స్ ఫార్ములా వచ్చేసి √TB/√TA. సో TB అంటే 16 కదా, √16/4. సో ఇట్స్ 4/2, 2/1. Therefore ratio of the speeds is 2:1. సో దీని నుంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? One bus travels at a speed twice of the other bus. Yes, this is our concept, time and distance. Hope you like it. Please like, share and subscribe my channel Hamsini Tute.